సున్నెక్కం సున్నా, సున్నా రెండ్ల సున్నా, సున్నా మూడుల సున్నా, సున్నా నాలుగుల సున్నా, సున్నా పదులు కూడా సున్నానే. కానీ ఈ సున్నాకు వాళ్ళకున్న దోస్తానేందో సమజైతలేదు. ఎండల బయటికి పోయినప్పుడు నీళ్ళ సీసా పట్టుకుపోయినట్టు వీళ్ళు ఎక్కడికి పోయినా సున్నాను సంకలేసుకొని పోతున్నారు. దాని మీద అంత ప్రేమ ఎందుకో ఏమో పోన్రి. ఆ సున్నాలోళ్ళు ఎవలో కాదుల్లో కాంగ్రెస్ పార్టోళ్ళు. ఢిల్లీలో ఓట్లయినాయి కదా, ఆ ఓట్లల్లా పెద్ద గుండు సున్నా పెట్టిండ్రు. 70 సీట్లల్లా పోటీలో నిలబడితే ఒక్క జాగలో కూడా గెలవలే. చాలా జాగల్లా డిపాజిట్ పైసలు కూడా వెనకకు రాకుంటాయినాయి. కానీ కాళ్ళకు గిరకలు కట్టుకొని నోటికి బైకు కట్టుకొని నేను మోడీ మీద కొట్లాడుతున్నానని రాహుల్ గాంధీ సారు చెప్పుకుంటుండు. గుత్పకట్టెతోని కాకపోయినా బర్గెతోనన్నా కొట్టినట్టుండాలి కదా. ఢిల్లీ ఓట్లు చూస్తే కోడికతోని కూడా కొట్టినట్టు లేకపాయే. ఇంతోటి దానికి దేశానికి ప్రధానమంత్రి అయినని చెప్పుకొని తిరుగుతున్నారని పబ్లిక్ నవ్వుతున్నారు. కానీ ఢిల్లోళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు పోన్రి. తెలంగాణలో 6 గ్యారంటీలు అనగానే మనం ఓట్లేసినాం. అవే గ్యారంటీలను అటు ఇటు చేసి పోయి మత్పరిద్దామని చూసినా ఢిల్లోళ్ళు దిమ్మ తిరిగే జవాబు చెప్పిండ్రు. చెయ్యి పాటి ఈపు చింతపండు చేసి ఇంటికి తోలిండ్రు. అయాల రేవంతన్ సార్ కూడా పోయి నేను జిమ్మదారని చెప్పొచ్చిండు. इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूँ इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी की है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो. మరి ఇప్పుడు ఓడిపోయిన దానికి కూడా సారు జిమ్మెదారి తీసుకుంటాడా అని సారు మాటలు ఇన్నోళ్ళు అడుగుతున్నారు. గందుకే సారు ఏం లేకున్నా ఏతుల్లావన్నట్టు చేయొద్దు, మంచమున్న కాడికే కాళ్ళు చాపాలే. నోటికొచ్చిన హామీలన్నీ చెప్పి తెలంగాణలో గెలిస్తిరి, అన్నిటికీ గుండు సున్నా పెడితిరి. ఓ దిక్కు పథకాలు ఇచ్చినామని చెప్పుడు, ఇంకో దిక్కు కత్తిరించుడు. ఊర్లో మేరోళ్ళు బట్ట కత్తిరించిన దానికంటే ఎక్కువ మీరు తెలంగాణలో పథకాల కోతలు పెడితిరి. ఈ ముచ్చట ఢిల్లోలకు తెలవకుంటుంటదా? ఒత్తుడొత్తుతే ఓట్ల మిషన్ కీసుమన్నదో లేదో గాని మీ పార్టీ మాత్రం కీసుమని కైలాసం చూసినంత పనాయే. ఎట్లనో ఏమో పోన్రి. గీ తీర్ల చేసుకుంటా పోతే రాహుల్ సారు ప్రధానమంత్రి ఎప్పుడు కావాలి, సోనియమ్మ చూసి ఎప్పుడు సంబరపడాలి? మీ గోస దలుచుకుంటే నాకే మస్తు బాధ అవుతున్నది.